నమస్కారం అండి. నేను మీ అక్షితాని. ఇంతకుముందు వీడియోలో మనం బాలకాండం గురించి తెలుసుకున్నాం. అంటే శ్రీరాముని యొక్క బాల జీవితం గురించి, అలాగే వివాహ జీవితం గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అయోధ్య కాండం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరం నుండి పుట్టిన 4 చేతులలాగా భావించాడు. ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఏమరపాటు లేనివాడు, కళలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. చూడండి, దశరథునికి పుత్రులు లేరు. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగాన్ని చేశాడు, పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. ఆ తర్వాత ఎందరో ఆ కార్యంలో ఎందరో దేవాది దేవతలందరూ పాల్గొని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే 4 అవతారాల్లో దశరథునికి పుత్రులుగా జన్మించారు. సో అందువల్లనే దశరథునికి ఆ మూలంగానే కాకుండా దశరథునికి పుత్రుడు అంటే చాలా ప్రేమ అన్నమాట. అంటే తను ఏ విధంగా భావిస్తాడంటే, తన శరీరం నుండి 4 చేతులు ఏ విధంగానే వస్తాయో, అంటే ఏ విధంగా జన్మించాయంటాయో ఆ విధంగానే, అంటే ఒక చేతికే మాత్రమే పరిమితం కాకుండా 4 చేతులకు కూడా సమాన ప్రేమను పంచేవాడని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు ఉన్నారు కదా, వీళ్ళు దేశాంతరంలో ఉండడం వల్ల దశరథునికి బాధ కలిగిందనమాట. అంటే బెంగ పెట్టుకున్నాడు వాళ్ళ మీద, వాళ్ళను తలుచుకుంటూ ఉంటున్నాడనమాట రోజు. దశరథునికి శ్రీరాముడు అంటే అందరికంటే శ్రీరాముడు అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే శ్రీరాముని యొక్క సద్గుణమే కారణం. ఎందుకంటే తను రూపంలోనే కాకుండా తన యొక్క గుణంలోని కూడా చాలా శ్రేష్ఠుడు అని చెప్పుకోవచ్చు, గొప్ప వీరుడు. అలాగే తను మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా మృదువుగా, స్పష్టంగా, అలాగే సత్యం పలుకుతూ ఉంటాడనమాట. అంటే ఎవరైనా ఆదుకోమని లేదా కష్టాల్లో ఉన్నామని తెలిస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా కాపాడేటువంటి గుణం కలవాడు శ్రీరాముడు. అలాగే ఇతరుల యొక్క సొమ్మును కానీ సంపదను కానీ ఏ విధంగా కూడా ఆశించని వాడు ఎవరు? శ్రీరాముడు అని చెప్పుకోవచ్చు. అలాగే పేదవాళ్ళను కూడా ఆదుకునేవాడు. మళ్ళీ ఈ టైం వేస్ట్ చేయకుండా జ్ఞానులతో, అలాగే బాగా తెలిసినటువంటి సజ్జనులతో, వీళ్ళతో కొన్ని విషయాలను డిస్కషన్ చేసుకునేవాడు అనమాట. అంత టైం మేనేజ్మెంట్ కలవడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ప్రెజెంట్ డేస్లో శ్రీరాముని ఈ విధంగా మనం టైం మేనేజ్మెంట్ తెలిసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో అంటే మన జనరేషన్తో మనం ఈ విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటా. అలాగే చాలా వినయశీలి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వినయం ఉండాలి. వినయం ఉంటేనే, వివేకం ఉంటేనే అన్నీ తెలుస్తాయి అన్నమాట. అలాగే తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల భక్తి ఉండాలి. ఎప్పుడైతే మనం తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తితో ఉంటామో అప్పుడే మన జీవితంలో సగం సక్సెస్ సాధించినట్టు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సోమరితనం ఏ విధంగానూ కూడా ఉండకూడదు. సోమరితనం ఉన్నామంటే మన లైఫ్లో సక్సెస్ అవుతామనేటువంటి క్వశ్చన్కు మనమే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు. అలాగే ఏమరపాటు, ఎటువంటి అన్కాన్షియస్నెస్ ఆ విధంగా ఉండకూడదు. అండ్ నెక్స్ట్, ప్రతి ఒక్క కళలో కూడా, అది విద్యనే కావచ్చు లేదా ఇతరుల విద్య కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రతి ఒక్క కళలో కూడా ఆరితేరినటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఎవరైనా సాధించినా ఏం చేసినా కూడా వారి పట్ల అసూయ లేకుండా
అంత మంచిగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి శ్రీరాముడు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజల పట్ల తను చూపించేటువంటి వాత్సల్యం కూడా ఎంతో మంచిగా ఉంటుంది. అన్ని మంచి గుణాలు కలవాడికి తల్లిదండ్రులు ఒకటే ఇష్టపడతారా అంటే ప్రజలు మొత్తం, ప్రపంచం మొత్తం కూడా శ్రీరాముడిని ఇష్టపడుతోంది ఈరోజు. ఎందుకంటే అన్ని మంచి గుణాలు కలవాడే. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేను ఎంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముడిని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నారు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వబడునన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. సరే, ఇన్ని గుణాలు కలవాడైనటువంటి శ్రీరాముణ్ణి రాజు చేసినట్టయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషిస్తారు కదా, అలాగే వాళ్ళకు మంచి కూడా జరుగుతుంది. అంటే అటువంటి రాజు ఉన్నట్టయితే దేశం కూడా బాగుంటుంది కదా. ఆ విధంగానే ప్రజలు కూడా అనుకున్నారు. ఇటువంటి గుణాలు కలిగినటువంటి శ్రీరాముడు మాకు ప్రభు అయితే ఇంకెంతో బాగుంటుంది కదా అని ప్రజలు అనుకున్నారు. అలాగే తన తండ్రి అయినటువంటి దశరథుడు కూడా ఏమనుకున్నాడంటే, నేను జీవించినప్పుడే ఈ శ్రీరాముడు రాజు అయినట్టయితే నేను ఇంకా సంతోషిస్తాను కదా అనుకున్నాడు దశరథుడు. అయినా కూడా అందరితో చర్చించుకొని అందరికీ ఒప్పందం అయితేనే, అందరి గురించి ఆలోచించి అందరికి నచ్చినట్లయితేనే రాజుని చేస్తానని చెప్పి దశరథుడు నిర్ణయించుకున్నాడు అన్నమాట. అందరూ కూడా ఇంకా ఏమంటారు, ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడిని ఖచ్చితంగా రాజు కావాలని అనుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఏమన్నారంటే సరే అన్నారు, సమర్థిస్తూ సరే అన్నారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముని పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముని అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకాన్ని అనువుగా సీతారాముల ఉపవాస దీక్షను గైకొన్నారు. సరే, ఇంకా ఈ దశరథుని ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను ఈ మహోత్సవానికి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఆదేశించారనమాట. ఇక దశరథుడేమో శ్రీరాముని పిలిపించుకొని శ్రీరామునికి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు వచ్చి తన తండ్రి అయినటువంటి దశరథుని యొక్క పాదాలకు వందనం చేశాడనమాట. అలాగే దశరథుడు కూడా శ్రీరాముని హక్కున చేర్చుకున్నాడు. ఇంకా అక్కడ ఆ సింహాసనం ఉంటుంది కదా, బంగారు సింహాసనం, ఆ బంగారు సింహాసనం మీద శ్రీరాముని కూర్చోబెట్టాడు దశరథుడు. చిరునవ్వులు చిందిస్తేమన్నాడంటే తన కుమారుడైనటువంటి రామునితో, రామ, నీ యొక్క మంచి గుణాలతో ప్రజలందరినీ కూడా వాళ్ళ మనసును దోచుకున్నావు, వాళ్ళందరినీ మెప్పించావు. కాబట్టి నువ్వు యువరాజు అయినట్టయితే అందరికీ మంచి జరుగుతుంది. అలాగే నువ్వు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. ఇక నీ బాధ్యత పెరుగుతూ వస్తున్నది కాబట్టి నువ్వు ఇంకా వినయవంతుడివి కావాలి. అలాగే మరింకా జితేంద్రుడివి కావాలి అని చెప్పి కొన్ని రాజధర్మాలను చెబుతూ వచ్చాడనమాట దశరథుడు.
తన తండ్రి దగ్గర సెలవు తీసుకొని తన తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు. వెళ్ళాక ఆ కౌసల్య యొక్క అంటే తన తల్లి యొక్క ఆశీస్సులను తీసుకున్నాడు శ్రీరాముడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి సీతారాములు ఉపవాసం కూడా చేశారన్నమాట. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంతర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మంతర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంతరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంతర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరు సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుంది అన్నది కైకేయి. సరే చూడండి ఇక్కడ ఏమైందో. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్య మొత్తం ఎలా ఉందంట, తనను తాను అలంకరించుకుందంట. అయోధ్య మొత్తం అంత సందడిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ నగరం అంతా ఆనందంతో ఉంది, శోభతో కళకళలాడుతోంది. ఇదంతా చూసినటువంటి మంతర తనకు చాలా అసూయ పెరిగింది, ఇంకా కళ్ళలో నిప్పులు పోసుకుందన్నమాట. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు అరణపు దాసి అనేటువంటి మంతర ఎవరో కాదు, ఈ మంతరే అన్నమాట. కాబట్టి ఈ మంతర కైకేయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీరాముని యొక్క పట్టాభిషేక విషయాన్ని మొత్తం చెప్పేసిందనమాట. ఇక కైకేయికేమో భరతుడన్నా శ్రీరాముడన్నా ఇద్దరు సమానమే, కొడుకుతో సమానమే. కాబట్టి తనకి శ్రీరాముడు యువరాజు అవుతున్నాడని తెలియగానే చాలా సంతోషిస్తుంది. కానీ మంతర ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. మరి దుఃఖించవలసినటువంటి సమయంలో నువ్వు సంతోషిస్తున్నావు ఎందుకు అని చెప్పి నిలదీసింది కైకేయిని. అప్పుడు కైకేయి ఏం చెప్తుంది, లేదు భరతుడు కావచ్చు శ్రీరాముడు కావచ్చు నాకు ఇద్దరు కూడా సమానమే, వాళ్ళ యొక్క పట్టాభిషేకం నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు ఆనందమే అని చెప్పి జవాబు చెప్తుంది మంతరకు. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంతర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తోంది. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు శ్రీరాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మంతరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంతర. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. చూడండి, ఇంకా కైకేయి మాటలు వినింది. ఏం చెప్పింది కైకేయి? శ్రీరాముడు భరతుడు కూడా నాకు ఇద్దరు సమానమే, వారిలో ఎటువంటి భేదభావం నాకు లేవు అని చెప్పుకునింది కైకేయి. ఇంకా ఈ మాటలు విన్నటువంటి మంతర ఏం చేసింది, ముక్కున వేలేసుకుందనమాట. అప్పుడు చెప్తుంది ఈ విధంగా, శ్రీరాముడు రాజైనట్టయితే అప్పుడు కౌసల్య రాజమాత అవుతుంది కదా, అప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఆమెకు దాసిగా ఉండాల్సి వస్తుంది. శ్రీరామునికి కొడుకు దాస్యం అంటే శ్రీరామునికి నీ కొడుకైనటువంటి భరతుడు అతనికి దాస్యం అవ్వాల్సి వస్తోంది. శ్రీరాముని సంతానానికే తర్వాతి రాజ్యాధికారం వస్తుంది, కానీ భరతునికి రాదు, భరతుని యొక్క సంతానానికి కూడా రాదు. కనుక భరతునికి రాజ్యాధికారం తగ్గేటట్లు చేసినట్టయితే మంచి జరుగుతుంది, అంటే నీకే లాభం వస్తుంది అని చెప్పి మంతర చెప్పుడు మాటలు చెప్తుందన్నమాట. అలాగే శ్రీరాముడు అడవుల పాలైనట్టయితే నీ కుమారుడికి భరతునికి రాజ్యాధికారం వస్తుంది అని చెప్పి కైకేయికి మంతర చెడు మాటలను చెప్పి నూరిపోసిందన్నమాట. ఇంకా కైకేయి మనసు ఏమైపోతుంది, మారిపోతుంది. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్నాక ఎవరైనా మారకుండా ఉంటారా? మారుతారు.
సరే నీవే ఒక ఉపాయం చెప్పమని చెప్పి మంతరను కైకేయి అడుగుతుందన్నమాట. గతంలో దశరథుడు నీకు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాలను నువ్వు ఇప్పుడు ఉపయోగించుకున్నట్టయితే నీ కొడుకు రాజు అవ్వగలడు, అలాగే నీ వరాలు కూడా తీరుతాయి అని చెప్పి మంతర కైకేయికు చెప్పిస్తుందన్నమాట. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కైకేయి ఏమో కోపంలోకి వెళ్ళిపోతుందన్నమాట. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కటిక నేలపై ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అది అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నార చీరలు, జింక చర్మం ధరించి జటధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలని కోరింది. సరే, ఇంకా కోపంలోకి వెళ్ళిపోయింది ఎవరు? కైకేయి. ఇంకా దశరథుడేమో శ్రీరాముని యొక్క పట్టాభిషేక వార్తను చెప్పడానికని చెప్పి కైకేయి దగ్గరకు వస్తాడనమాట. కైకేయి ఏమో నేలపైన కూర్చొని చాలా బాధతో ఉన్నట్టుగా ఉందన్నమాట. అలాగే అలక కూడా ఉన్నది. ఇంకా దశరథుడేమో కైకేయిని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ ఏ ప్రయత్నం కూడా సరిపోలేదన్నమాట. అంటే బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయింది తన ప్రయత్నం అంతా. ఏం చేయాలి ఇంకా ఆలోచించలేక విషయం అడిగాడు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి. అప్పుడు కైకేయి ఏమంటుందంటే, నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరు తీర్చాల్సి ఉంటుంది అని చెప్పి దశరథునికి కైకేయి చెబుతుంది. సరే తీరుస్తాను, ఏ మాట ఇవ్వాలి చెప్పు అని అడుగుతాడు దశరథుడు. అప్పుడు ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరాముని మీద కూడా ఒట్టేసి సరే తీరుస్తానని చెప్పి దశరథుడు సరే అంటాడు. ఇంకేముంది, శ్రీరాముని మీద ఒట్టేశాడు కాబట్టి ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పి కైకేయికి అర్థమవుతుంది. కాబట్టి గతంలో మీరు ఇచ్చినటువంటి 2 వరాలను నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముని కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పట్టాభిషేక సందడిని మొత్తం భరతుడికి చేయాలి. అలాగే శ్రీరాముని నార చీరలు, జింక చర్మాన్ని ధరించి జటధారి అని చెప్పి అంటే జటధారి వలె దండకారణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు అక్కడే తాపస వృత్తిలో ఉండాలి. నా ముందరనే శ్రీరాముడు అడవికి బయలుదేరాలి అని చెప్పి దశరథునికి అడుగుతోంది కైకేయి. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాల్చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైన బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకొంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. సరే, దశరథుడికేమో శ్రీరాముడు అంటే పంచ ప్రాణాలని చెప్పుకోవచ్చు. ఇంకా అందరికన్నా శ్రీరాముడిని ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంకా కైకేయి మాటలకు దశరథుడు తట్టుకోగలడా అంటే తట్టుకోలేక స్పృహ కోల్పోయాడనమాట. కొద్దిసేపు తర్వాత మెలకు వచ్చినాక అడుగుతాడు బాధతో, కైక, శ్రీరాముడు నీకు ఎటువంటి అపకారం చేశాడు చెప్పు? భరతుడి కన్నా శ్రీరాముడే నిన్ను ఎంతగానో సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది? శ్రీరాముడిని విడిచిపెట్టి నేను ఒక క్షణం కూడా ఉండలేను. నీకు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పాదాలు పట్టుకుంటా, నీ చేతులెత్తి జోడిస్తున్నా. నా రాముడిని మాత్రం నా నుండి దూరం చేయొద్దు అని చెప్పి దశరథుడు ఎంతగానో బతిమాలుతాడు. కానీ ఇంకా కఠిన శిల కన్నిటికి కరుగుతుందా అంటే కైకేయి మనసు మారుతుందా అంటే మారదు. శ్రీరాముణ్ణి తోడుకొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది.
రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముని చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తేనే చెప్తాను అన్నది కైకేయి. సరే, ఇంకా శ్రీరాముని తీసుకొని రమ్మని చెప్పి సుమంత్రునికి కైకేయి ఆజ్ఞాపించింది. కానీ సుమంత్రుడేమో నాకు రాజాజ్ఞ కావాలి అంటే అప్పుడు శ్రీరాముని చూడాలని ఉంది, తీసుకొని రమ్మని చెప్పి ఇంకా దశరథుడు చెప్తాడనమాట. సరే, ఇంకా సుమంత్రుడు కూడా రాజాజ్ఞను పాటించి శ్రీరాముడు వెళ్ళాలి అని చెప్పి తన వద్దకు వెళ్తాడు. ఇంకా శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేస్తాడనమాట. ఇంకా దశరథునికేమో కన్నీళ్ళు తప్ప మాటలు మాత్రం రావడం లేదు, అంత దుఃఖంలో మునిగిపోయాడు. ఇంకా తండ్రి ఇంత బాధపడుతుంటుంటే ఇంకా దాశరథి అంటే దశరథ కుమారుడు అని అర్థం. దాశరథి అంటే దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడేమో సతమతమవుతున్నాడు అనమాట. అవుతుంటే అప్పుడు అడిగాడు కైకేయిని. అడిగితే గతంలో నాకు ఇచ్చినటువంటి 2 వరాలను అడిగాడు, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించాలని చూస్తున్నాడు. నువ్వు వాటిని తీరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తేనే నీకు ఆ విషయం ఏంటో చెప్తాను అని చెప్పి కైకేయి శ్రీరామునితో అంటుంది. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటిది. ఇంకా రాముడు ఏం చేస్తాడు, తండ్రి ఇంత బాధపడుతున్నాడు ఆల్రెడీ, ఇంకా విషయం ఏంటో తెలుసుకోవాలన్నాడు. సరే, ఇంకా కైకేయి ఏమంటుంది, నేను అవి తీరుస్తేనే చెప్తాను విషయాలు ఏంటో అని అంటుంది. కాబట్టి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, సరే నా తండ్రి నాకు గురువు లాంటివాడు, అలాగే పాలకుడు, హితుడు, కాబట్టి తను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విషాన్ని తాగమన్నా తాగుతాను, సముద్రంలో దూకమన్నా దూకుతాను, నా తండ్రి కోరిక తీరుస్తానని చెప్పి చెప్తాడు. శ్రీరాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మ, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్న మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. ఇంకా కైకేయి ఏమో చెప్పేసిందనమాట. ఎందుకంటే శ్రీరాముడు ఏమాత్రం ఆలోచించకుండా నేను తీరుస్తానని చెప్పి మాట తప్పనని చెప్పాడు. కాబట్టి కైకేయి ఏం చెప్తుంది, ఇంకా 2 వరాల గురించి చెప్తుంది. ఇంకా రాముని ముఖంలో మాత్రం ఎటువంటి బాధ లేదు, సంతోషం లేదు, దుఃఖం కూడా లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం, ఇది స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణం అంటున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా స్టెబుల్గా ఉండాలి అని అర్థం. సరే, ఇంకా శ్రీరాముడు ఏమంటాడు, కైకేయి ఏమవుతుంది, అమ్మనే కదా, కాబట్టి అమ్మ సరే నీవు చెప్పినట్లుగానే చేస్తాను. భరతుడు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అతని పట్టాభిషేకాన్ని గురించి నాకు నాన్న చెప్తే నేను కాదంటానా? కాదనను కదా. సరే, ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నేను ఉండలేను. నాకు ఎటువంటి రాజ్యం మీద ఆకాంక్ష అంటే కోరిక లేదు.
తండ్రికి సేవ చేయడం, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడం కన్నా నాకు మరొక ధర్మాచరణాలు లేవు. నాకే కాదు, మానవులకి ఎవరికి కూడా ఉండవు. తల్లిదండ్రుల మాటలు వినడం, అలాగే వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించడం తప్ప మానవులకు ఇంకా ధర్మాచరణాలు ఉంటాయంటే లేవు. సరే నాన్నగారు, నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు, నేను ఇప్పుడే అడవికి బయలుదేరుతాను అంటాడు శ్రీరాముడు. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు, కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్పజేశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటలకే తొలగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. సరే, ఇంకా శ్రీరాముడు ఏమంటాడు, సరే నేను అరణ్యానికి వెళ్తాను, అడవికి వెళ్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు కదా. ఆ మాటలు వినగానే దశరథుడికి దుఃఖం వచ్చేసింది. ఇంకా స్పృహ కోల్పోయాడనమాట. శ్రీరాముడేమో తండ్రి పాదాలకు వందనాలు చేసి కైకేయి పాదాలకు నమస్కరించి అంతఃపురం నుంచి బయటకు వచ్చి లక్ష్మణునితో కలిసి తన తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరికి వెళ్ళి కౌసల్యను దర్శించుకుంటాడనమాట. అరణ్యానికి వెళ్తున్నానని చెప్పి విషయాన్ని చెప్తాడు కౌసల్యకు. ఇంకా ఆ మాటలు వినగానే కొడుకు వనవాసానికి వెళ్తున్నాడని చెప్తే ఏ తల్లి తట్టుకుంటుంది. కాబట్టి ఒక్కసారిగా నరికేసినటువంటి చెట్టుల కింద కూలిపోయిందనమాట. అంటే ఆమె పడిపోయింది. ఇంకా ఆమె యొక్క బాధకు ఆవేదనకు అంతే లేదు, అంత దుఃఖిస్తున్నదన్నమాట. వనవాసానికి వెళ్ళొద్దని చెప్పి కౌసల్య అలాగే తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా ఎంతగానో శ్రీరామునికి నచ్చజెప్తారు. అయినా కూడా శ్రీరాముడు తండ్రి మాటకే విలువిచ్చాడనమాట. ఇంకా వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఎటువంటి చెడు భావం లేదని, అలాగే పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం విధి ప్రేరణ చేత ఆమె ఇలా మాట్లాడింది కాబట్టి నేను ఆమెని సమర్థిస్తాను అని చెప్పి శ్రీరాముడు చెప్తాడు. తనకు రాజ్యమైన వనవాసమైన కూడా సమానమే అని చెప్పి శ్రీరాముడు అంటాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముని దీవించింది. రామ, సత్పురుషుల బాటలో నడువు, నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలుగకుండాగాక అని శుభాశీస్సులు అందించింది. ఇంకా కౌసల్యకు ఏమో శ్రీరాముడు అంటే ప్రాణం కదా, ఎందుకంటే ఒకగానొక కొడుకు కదా. ఆమెకు ఎంతో యాగాలు చేసుకుంటే ఎన్నో కష్టాలు పడితే వాళ్ళకు జన్మించినటువంటి మొట్టమొదటి కుమారుడు శ్రీరాముడు. ఇంకా అన్ని సద్గుణాలు కలిగినటువంటి శ్రీరాముని ఏ తల్లి వదులుకుంటుంది చెప్పండి. కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్పి కౌసల్య అంటుంది. కానీ తండ్రి అయినటువంటి దశరథుడు ఉన్నాడు కదా, భర్తను వదిలేసి నువ్వు రాకూడదు అని చెప్పి శ్రీరాముడు తన తల్లికి చెబుతాడనమాట. ఇంకా ఎలాగో ఏం చేయాలనే సిచ్యువేషన్స్లో కౌసల్య ఏమంటుందంటే, శ్రీరామ, నువ్వు మంచి పురుషుల బాటలో నడువు, సత్పురుషుల బాటలో నడువు. అలాగే నీ ధర్మమే నీకు రక్షగా ఉంటుంది. నువ్వు చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవలు కావచ్చు, నీ యొక్క సత్యబలం కావచ్చు, ఇవన్నీ కూడా నీకు రక్షగా నిలుస్తాయి. నీకు ఎలాంటి బాధలు కూడా రాకూడదని చెప్పి ఆశీస్సులను అందించిందనమాట.
అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడును. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముని సేవభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకల ఉపచారాలు చేసే అవకాశం తమ్మునికిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సరే, ఇంకా శ్రీరాముడేమో కౌసల్య అనేటువంటి తన తల్లి యొక్క ఆశీస్సులను అందుకొని సీతా మందిరానికి వెళ్తాడనమాట. వెళ్ళి తన యొక్క వనవాస విషయం గురించి చెబుతాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలి, నీవు ఎలా ఉండాలని చెప్పి సీతకు తెలియజేస్తాడనమాట. కానీ సీత మాత్రం నేను నీ వెంటే వనవాసానికి వస్తాను, నాకు సుఖమైన దుఃఖమైన నేను నీ వెంటే ఉంటాను, నాకు అది నీ దగ్గర ఉన్నప్పుడే మాత్రమే లభిస్తుంది, దుఃఖాలు ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉంటేనే నాకు వస్తాయని చెప్పి అంటుందన్నమాట. అలాగే పతిని అనుసరించడమే సతికి ధర్మం, శుభప్రదం, అలాగే సుఖప్రదం అని చెప్పి సీత శ్రీరాముడిని ఒప్పిస్తుందన్నమాట. ఇంకా శ్రీరాముడు ఏం చేయలేక అంగీకరించలేక తప్పదు. కాబట్టి అలాగే లక్ష్మణుడు కూడా నేను కూడా నీ వెంటే వస్తాను, నేను కూడా నీ వెంటే వచ్చి నీకు సేవలను చేస్తాను అని చెప్పి లక్ష్మణుడు అంటాడు. ఎందుకంటే లక్ష్మణునికేమో శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి తను కూడా వస్తానని చెప్పి శ్రీరాముడిని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీరాముడు ఇంకేమంటాడు, సరే సుమిత్ర తల్లి దగ్గరికి వెళ్ళి అలాగే ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి వాళ్ళ యొక్క అనుమతిని తీసుకొని రమ్మని చెప్పి అంటాడనమాట. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారు. లక్ష్మణులాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిటి అయోధ్యనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాలయ్యింది. ఇంకా సీతారామ లక్ష్మణులేమో దశరథుని దర్శించుకోవడానికి బయలుదేరారనమాట. ఇంకా కాలినడకన వస్తున్నారు. ఏం చెప్పారు, జటదారి అయి చెప్పి నువ్వు దండకారణ్యానికి వెళ్ళాలని చెప్పి కైకేయి కోరింది కదా. ఇంకా ఆ విధంగానే కాలినడకన వస్తున్నటువంటి శ్రీరాముని చూసి ప్రజలందరూ కూడా చాలా దుఃఖించారనమాట. లక్ష్మణుడు ఏ విధంగా అయితే అన్న సేవ చేయడానికి అన్న వెంట వెళ్ళాడో అలాగే ప్రజలందరూ కూడా శ్రీరాముని వెంట వెళ్ళాలనుకున్నారు. కానీ తప్పలేదు, వెళ్ళలేదు. ఇంకా శ్రీరాముడు ఎక్కడుంటే అడవి అయినా అది అయోధ్యతోనే సమానము, మేము కూడా వస్తామని చెప్పి ఎంతో ప్రయత్నించారనమాట శ్రీరాముని ప్రాధేయపడడంలో. కానీ విఫలమైంది. ఇంకా సీతారామ లక్ష్మణులేమో దశరథుని యొక్క మందిరానికి చేరుకున్నారు. దశరథుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాణులందరినీ పిలిపించాడు. అంటే ఈ కౌసల్య, సుమిత్రలు ఉన్నారు కదా, వారిని పిలిపించాడు అనమాట, కైకేయిని కూడా. ఇంకా అందరూ చాలా దుఃఖిస్తున్నారు, ఒక్క కైకేయి తప్ప. కైకేయి మాత్రమే సంతోషంగా ఉంది. ఎందుకంటే తన కొడుకు అయినటువంటి భరతునికి పట్టాభిషేకం జరుగుతుంది కదా, రాజ్యాధికారం భరతునికి వస్తుంది కదా అని చెప్పి తనకు గర్వం, సంతోషం పెరిగిపోయిందనమాట. ఇంకా దశరథుని మందిరం మొత్తం కన్నీటిశాల అయిపోయింది. ఒక్క కైకేయి తప్ప ఇంకా అందరూ దుఃఖిస్తున్నారు. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయన, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించి అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. సరే, ఇంకా అడవికి వెళ్ళడానికి దశరథుని మందిరానికి వచ్చారు కదా ఈ ముగ్గురికి కూడా కైకేయి స్వయంగా నార చీరలను
ఇచ్చిందనమాట. ఇస్తే వీళ్ళు తల్లిదండ్రులకు నమస్కరించుకున్నారు. సుమిత్ర ఏమో లక్ష్మణుని యొక్క తల్లి కదా. సుమిత్ర ఈ విధంగా అంటుంది లక్ష్మణునితో, నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అనుకో, సీతను నన్నుగా అనుకో, అంటే తల్లిగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా ఉండు అని చెప్పి లక్ష్మణుని దీవిస్తుంది. ఇంకా సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు అరణ్యానికి వదలడానికి. ఇంకా సీతారామ లక్ష్మణులేమో రథాన్ని ఎక్కి కూర్చున్నారనమాట. రథం కూడా వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముని విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి 2 వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమైంది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. సరే, ఇంకా శ్రీరాముణ్ణి విడవలేక చాలామంది పౌరులు ఉంటారు కదా, ఆ రథానికి 2 వైపులా వేలాడుతూ ఉన్నారనమాట, ఆ 2 భాగాలలో. అలాగే మంగళ వాద్యంతో మోగిపోల్సినటువంటి అయోధ్య మొత్తం ఏ విధంగా ఉందంటే శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంకా దశరథుడేమో చాలా బాధతో ఉండి కౌసల్య మందిరానికి వెళ్తాడనమాట. కౌసల్యాదేవి కూడా చాలా బాధతో ఉంటుంది. ఇంకా సుమిత్రాదేవి ఆ కౌసల్యమాతను ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇది అయోధ్య కాండంలోని లెసన్ అనమాట. ఇంకా మిగతా లెసన్ నేను పార్ట్ 2 చేస్తాను. అది కూడా అయోధ్య కాండం యొక్క పార్ట్ 2 అనమాట. అందులో చూద్దాం.